ఈ సభ ఉద్దేశించి పెట్టని కారణం ఏంటంటే తెలంగాణలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చేసి ఈ గత 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అని కేసీఆర్ సార్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఇన్ని రోజుల తర్వాత ఈ జగిత్యాల సభ పెడుతున్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ ఏ విధంగా మారిపోయిందంటే ఇంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ సార్ పరిపాలించినప్పుడు తిండికి బట్టకి మళ్ళా ఎక్కడ ఉన్నా కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు బంధు టైం టు టైం పడేది. అదేవిధంగా పంటలు సస్యశ్యామలంగా పండేది. అంత పెద్ద ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మాటకి ఎక్కడ మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే కేసీఆర్ నీకు బొంద పెడతా, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నువ్వేం చేసినావు తెలంగాణకు, అప్పు చేసి పెట్టినావు, అప్పుల కుప్ప చేసినావు, ఏడపోయినా మాకు బాకులే ఉన్నాయి, వడ్డీలు కడతా ఉన్నాం, మాకు ఏడ చూసినా ఏది దొంగల్లాగా చూస్తున్నారు, రిజర్వ్ బ్యాంక్ నమ్మట్లేదు అంటే కేసీఆర్ సారు 10 సంవత్సరాలు పరిపాలించి 4 లక్షల కోట్లు అప్పు చేస్తే నువ్వు 2.5 సంవత్సరాలు 2.5 కంప్లీట్ అయ్యి దగ్గర 3 కావస్తుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన అభివృద్ధి ఏంది చెప్పు? ఎక్కడ ఒక ఏదన్నా నువ్వు శంకుస్థాపన చేసినావా, లేకపోతే ఏదైనా అభివృద్ధి పని చేసినావా? ఎక్కడ చూసినా బీఆర్ఎస్ వాళ్ళకి తిట్టడము, అదేవిధంగా కేసీఆర్ని పొద్దున్న లేస్తే తెల్లవారు రాత్రి పన్నదాకా కేసీఆర్ జపం, అది శ్రీరామనామ ఇది శివకోటి ఏదన్నట్టు ఎప్పుడు కేసీఆర్ సార్ని తిట్టడం తప్ప ఇంకా నీకు వేరే పనేం లేదు. కేసీఆర్కు ఏమన్నా అంటే నీ ఆనవాళ్ళు చెరిపేస్తా అంటే అరే భయ్ నువ్వు చెరిపేనీకి ఇది చెరిగిపోనీకి ఇదేమన్నా ఒక బిల్డింగ్ కట్టి గూల్పేసినట్టు కూడా కాదు. కేసీఆర్ సార్ అనేటోడు తన ప్రాణాలను తన పదవుల్ని లెక్క చేయకుండా తన ప్రాణాలను వదిలేయడానికి కూడా సిద్ధమయ్యి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు న్యాయం చేయడానికి ఆ రోజు ఆంధ్ర పాలకుల నుండి మన తెలంగాణ ప్రజల్ని బందీ విముక్తుల్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపాలించాడు. 4 లక్షల కోట్లు అప్పు చేసినావు అంటున్నారు భయ్. 4 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం, తెలంగాణలో ఉన్న 31 జిల్లాల తెలంగాణ 10 జిల్లాల ఉన్న రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా చేసిండు సార్. అదేవిధంగా తెలంగాణలో 31 జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టిండు, 2000 ఉన్న దానికి 200 నుంచి 2000 దాకా పింఛన్ చేసిండు. ఇంకేంది హెల్త్ కేర్ పెట్టారు, గౌడ్స్కేమో రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు. బహుజనులకు అందరికీ ఒకే విధంగా సమన్వయం చేయడానికి ఎన్నో విధంగా అభివృద్ధి చేసిండు. అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్లో చూస్తే అంత పెద్ద మన అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు. ఎప్పుడన్నా పోయినావు 60 మొన్న పోయినావు షోప్ టాప్ పోయినావు, మా సార్ కట్టిన అంబేద్కర్ విగ్రహానికి దండేసినావు, పూలమాలేసి ఏదో బిల్డప్లు చేస్తావు. నీకు మాట్లాడానికి చేత కాదు. పొద్దున్న లేసే నీ క్యాబినెట్ మినిస్టర్లే నీకు ఇజ్జత్ ఇయ్యరు రాబాయ్. నువ్వు మొన్న ఏదో ప్రోగ్రామ్ పోతే నువ్వు ఒక సీఎం వస్తే ఏ విధంగా ఉంటుంది రాబాయ్? ఒక సీఎంకి ఇచ్చే వాల్యూ ఇయ్యరు నీకు. నీ క్యాబినెట్ మినిస్టర్లే నువ్వు వస్తే లేవరు. అట్లాంటిది నీ తెలంగాణ ప్రజలు నీకు ఎట్లా ఇజ్జత్ ఇస్తారంటు? తెలంగాణ ప్రజలు అనేది నీ వయసుకు అది ఉండదు, నీ పరిపాలన విధానం, నీ పరిపాలన నువ్వు శూన్యం, నువ్వు ఫెయిల్. అదే తెలంగాణ ఈ సభ నుంచి ఏం చెప్తున్నామంటే తెలంగాణలో ప్రజలు నీ పరిపాలనకి చర్మగీతం పాడడానికి దగ్గరలో ఉంది. నువ్వు 100 కోట్లు పంపితే కానీ ఢిల్లీకి పంపితే కానీ నీ సీట్ గ్యారెంటీ లేదురా భయ్. నువ్వు ఒక నెల 100 కోట్లు ఢిల్లీకి పంపకుండా నీ గుర్తులు అమ్ముంటే నువ్వు భోగోనివి అయితే, నువ్వు అయ్యవ ఢిల్లీకి 100 కోట్లు పంపకుండా నీ అమ్ముంటే నువ్వు నీ సీఎం పదవి కాపాడుకో. నీ సీఎం పదవి కాపాడేటైనా పోయారా భయ్. నువ్వు నీ క్యాబినెట్ మినిస్టర్స్ నీకు ఎప్పుడు లాగేదమ్మా, ఎప్పుడు సీట్ మీద కూర్చుందామా అని ఉంటుంది. నీ సో ఎడిపోయింది, నీ కథ ఎడిపోయింది రా భయ్. నువ్వు ఇంత పెద్ద గొప్ప నాయకుడిని తిట్టే నీకుందా రా భయ్? నీకు వాల్యూ నీకుందా? అది నువ్వు తెలంగాణ తెచ్చిన జాతిపితకు నువ్వు తిడతా అంటే ఏమనుకుంటున్నావు? తెలంగాణ ఉన్న ప్రజలు ఏమన్నా నిద్రపోతారనుకుంటున్నా? బిడ్డ ఈరోజు ఒక సంవత్సరం తర్వాత సార్ బయటకు వస్తేనే ఈ విధంగా తెలంగాణలో ఉన్న 4 మూలల నుంచి ప్రజలు ఉవ్వెత్తున వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు రా భయ్? నీ పరిపాలన చేత కావట్లేదు కాబట్టి నీ మీద విరక్తితోని ఒక్కసారి ఏమన్నా అంటే మైక్ల ముంగట లాగులలో తొండలు ఇడుస్తా, అది ఇడుస్తా పోరగాళ్ళు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకున్నావు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా నువ్వు మాట్లాడాల్సిన 10-60 పోర్ట్ఫోలియో పంచడానికి చేత కాదు. హోమ్ మినిస్టర్ దగ్గర పెట్టుకున్నావు. హోమ్ మినిస్టర్ దగ్గర పెట్టుకొని నువ్వు ఏం పరిపాలన చేస్తున్నావు రా భయ్? ఉన్న పొద్దున్న లేసే మా బీఆర్ఎస్ నాయకులను, మా అధికారులను మొత్తం ఎక్కడ హౌస్ అరెస్టులు చేసుడు రాని. అరే నువ్వు ఎవడన్నా సభ నువ్వు ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మా సార్ పరిపాలించేటప్పుడు నువ్వు సభ పెడితే నీకు ఎక్కడన్నా నీకు రోడ్లు తవ్విరా? ఈ తెలంగాణ చరిత్రలో ఏదైనా సభకి అటెండ్ అవుదామా అంటే రోడ్లు తవ్విన దాఖలాలు ఏమైనా ఉన్నాయా బ్రదర్? ఇప్పుడు మనం వద్దామంటే ఆ నేషనల్ హైవే ఎవడైనా నేషనల్ హైవే తవ్వినోడు ఉన్నాడా? నాకు అర్థం కాదు.
ఇది మరీ దౌర్జన్యం రా భయ్. నీకు ఒక రైతు బంధు వేయవు, ఏమేయవు, యూరియా సంచులు ఇవ్వవు, ప్రజలకు ఏం అందుబాటులో లేనప్పుడు నువ్వు పరిపాలించేందుకు రా భయ్.